ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండేలా నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. సైనికుల కుటుంబాన్ని పరామర్శించిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు కుటుంబానికి అండగా ఉంటామని హామీ. రోటరీ క్లబ్ సేవలు మరింత విస్తృతం. క్లబ్ అధ్యక్షులు ఎంఎం సక్సేన. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా విభజన చట్టంలోని అంశాలపై చర్చించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్లో సమావేశమై విభజన అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు చర్చల వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసే నిర్ణయాల దిశగా కీలక ముందడుగు వేశామని అన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. విభజన అంశాల పరిష్కారం కోసం ఆయన చొరవ తీసుకుని ఓ లేఖ పంపడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లేఖపై కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించామని అన్నారు. మంత్రులందరి సలహాలు, అధికారుల నుంచి సూచనలు స్వీకరించామని, ఆయా సలహాలు సూచనలపైన చర్చించి నిధులు విధులు కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సెంటిమెంట్ ను పరిగణలో తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతినని రీతిలో అందరి భావోద్వేగాలను పరిగణలో తీసుకుని ఉభయ రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో నేటి చర్చలు సాగిందని అన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం గురించే కాకుండా రాబోయే రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండేలా తరచుగా కలుద్దామని ఉభయ ముఖ్యమంత్రులు కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం రెండు రాష్ట్రాల నుంచి మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసుకున్నామని అన్నారు. ఏపీలో 8వ తరగతి పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకు సరైన పరిష్కారం దిశగా అధికారులు, మంత్రులు కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలపై మరోసారి సమీక్షించిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో విషయాలు పెండింగ్లో ఉన్నాయి, రెండు రాష్ట్రాలందరినీ కూడా తెలుగువారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించటం, దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం, సమావేశంలో అన్నీ కూడా కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజర్లు తీసుకుని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో ఒక నిధులు విధులు కేటాయింపులతో ఏర్పాటైంది, అంటే దాని మీద ఉద్యమం చేసి ఏర్పాటైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవ్వరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దామని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవనీయులు బట్టి విక్రమార్క చెప్పారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది 6 మంత్రులతో. ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో, అంటే 8th క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి
ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ కానీ, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడాలని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం. 2 వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రివర్యులందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చుని సిఎస్ గారు కాకుండా ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్ అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇది కూడా తీసుకొస్తారు. సైనికుల కుటుంబానికి అండగా ఉంటామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గత ఆదివారం లదాఖ్లో మరణించిన ఇస్లాంపూర్కు చెందిన సైనికుడు సుబాన్ ఖాన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. లదాఖ్లో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సైనికుడు సుబాన్ ఖాన్ కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పరామర్శించారు. సైనికుడు సుబాన్ ఖాన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అతని కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సుబాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో ప్రమాదం జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ